నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొత్త అసెంబ్లీ కొలువైంది. స్పీకర్గా సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదాని తనకు కల్పించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ గారికి ఒక లేఖ రాయటం వివాదాస్పదమైంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా ప్రతిపక్ష హోదా అడుగుతుంది? కనీసం సభలో 10వ వంతు శాసనసభ్యులు లేకుండా, మొత్తం 175 మందిలో 10వ వంతు అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు లేకుండా అది అడగటం సమంజసం కాదు. పూర్తిగా సభ నుంచి డుమ్మా కొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అడుగుతున్నారు. గతంలో ఆయన మాట్లాడిన మాటలు గుర్తులేవని అటు అధికార పక్షం ప్రశ్నిస్తుంటే, సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకి గతంలో కల్పించినటువంటి కొన్ని వెసులుబాట్లని జగన్మోహన్ రెడ్డి గారు కోట్ చేస్తున్నారు. ఏం జరగబోతా ఉంది, ఆంధ్రప్రదేశ్ కొత్త శాసనసభ ఏ దిశగా ముందుకు వెళ్ళబోతున్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు సయ్యద్ రఫీ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే నారాయణమూర్తి గారు వైసీపీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. చెప్పండి. లక్ష్మణ్ గారు, మీరు చూస్తున్నారు 2 రోజుల నుంచి, అంటే ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పెద్ద స్పందన ఏమి రాలే ఎక్కడ. ఆయన వాళ్ళ క్యాడర్ని కాస్త ఉత్సాహపరుచుకునే ఇవి మాట్లాడుకోవటం, వాళ్ళని మోటివేట్ చేసుకునే పని, తర్వాత ఏదో పులివెందుల పర్యటన, ఇది ఒక అంశం అయితే మొట్టమొదటిసారిగా కాస్త ఒక పొలిటికల్ దీని మీద ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందిగా కోరుతూ, అలాగే ఆయన్ని ప్రమాణ స్వీకారం చేయించిన ప్రాసెస్ మీద కూడా ఆయన క్వశ్చన్ చేశారు. తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని స్పీకర్ గారికి లేఖ రాశారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటాం. దాన్ని గతంలో కొన్ని సందర్భాల్లో అలా ఇచ్చిన వాటిని ఉటంకిస్తూ ఆయన ఒక లేఖ రాశారు. మనకి అధికార పక్షం ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే మనకు కనపట్ల. ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా అది కోరటం సబబా? ఎందుకు కోరారు? అది లేకపోతే లీడర్ ఆఫ్ అపోజిషన్ పేరుతో ఒక పోస్ట్ లేకపోతే జాతీయ స్థాయిలో అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని నియామకాలకి సెలక్షన్ ప్యానెల్లో ఖచ్చితంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ నుండి తీరాలి. సో ఇక్కడ అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? లీడర్ ఆఫ్ అపోజిషన్కి కావాల్సిన సంఖ్య రాకపోతే లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా గుర్తించిన సందర్భాలు కూడా కేంద్రంలో కొన్ని ఉన్నాయి. అలా ఏదైనా గుర్తించే అవకాశం ఉందా? మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి ఈ ప్రశ్నని సంధించడంలో? వ్యూహం ఏం లేదు. ఎలాగో వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, ఇవ్వనప్పుడు నేను అడిగినా కూడా ఇవ్వలేదు అని ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతుందని భావించుంటారు. వాళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే, సరే ఒకటి ఆయన కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు కాబట్టి మేము కూడా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తాము అని చెప్పకపోయినా కొన్ని అంశాల్లో చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఇది మనము బిజినెస్, ఇక్కడ అసెంబ్లీ రూల్స్ లేదంటే చట్టము మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే, ప్రతిపక్ష హోదాకు అంటూ చట్టంలో ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే రూల్స్ లో మెన్షన్ చేశారు 10% ఉండాలి అని. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడే అసెంబ్లీలోనే స్పష్టంగా మీకు 23 మంది ఉన్నారు, ఇంకో 4-5 తీసేస్తే కనుక మేము మా వైపు పార్టీ వైపు మార్చుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు, ఆ సీటు కూడా ఉండదు అని ఆయన అన్నాడు. ఆయనకి తెలుసు అప్పుడు 10% ప్రకారం 18 మంది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి హోదా ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడే అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ కు ఏదైతే సముచిత స్థానము గౌరవం ఇవ్వాలనో అది ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి. ఒకప్పుడు మనం చూసాము, లెఫ్ట్ పార్టీలు ఒక ఎమ్మెల్యేను లేకపోతే బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యేను ఉన్నప్పుడు అసెంబ్లీలో వాళ్ళ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకి మొదట సీట్లు కేటాయించి ఏదైనా సబ్జెక్ట్ ఇష్యూ వస్తే వరుసగా మాట్లాడేటువంటి వాళ్ళ వల్ల వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారా లేదా? ఇచ్చారు కదా. ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా అటు బీజేపీ గాని అంటే ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు నా గుర్తుని కిషన్ రెడ్డి గారు ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇటు జయప్రకాష్ నారాయణ గారు ఉండేవారు లోక్సత్తా నుంచి. మొదటి సీట్లలో కూర్చుంటున్నారు. ఏదైతే ఏదైనా సబ్జెక్టుల మీద
ప్రసంగాలు చేసినప్పుడు అంటే మాట్లాడేటప్పుడు వరుసగా వాళ్ళకు అంటే ఇక్కడ కాదు లక్ష్మణ్, ఇక్కడ వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని చెప్పాల, ప్రపోర్షనేట్ గా అవకాశం ఎలాగో ఇస్తారు. అయితే ప్రతిపక్ష హోదా అంటే కేబినెట్ ర్యాంకు, దాన్ని అసలు ఆశించటం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్ష హోదా అధికారికంగా ఇస్తేనే ఆయనకు కేబినెట్ హోదా గాని, ప్రోటోకాల్స్ గాని, ఇతర అంశాలు అన్ని వర్తిస్తాయి. అలాగే కొన్ని నియామకాలు, సపోజ్ ఆర్టీసీ మన ఆర్టీఐ కమిషన్ నియమించాలంటే ప్రతిపక్ష నాయకులు కూడా సంతకం పెట్టాలి. సరే, తిరస్కరిస్తే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడు, అది వేరే అంశం. కానీ నియమ ప్రకారం అలాగే కొన్ని నియామకాల్లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఉంటది. ఇప్పుడు ఏమైపోతుంది, ఏకపక్షం అయిపోతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏకపక్షం అవుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళేంటి 10% రూల్స్ ప్రకారం లేదు కదా, అవకాశం మేము ఇవ్వము అని మాట్లాడుతున్నారు. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు చెప్పకపోయినా మిగతా మంత్రులు గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని మాట్లాడుతున్నారు, ఎందుకు ఇస్తాము ఇవ్వనప్పుడు. ఇంకా ఆయన మామూలుగా శాసనసభ్యుడిగా తన అపోజిషన్ లీడర్ గా, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవాలు ఏమైతే ఇవ్వాలని అవి ఇస్తారు, ఇవ్వాలి కూడా. అయితే ఏంటంటే ఆయన కూడా వాళ్ళ గౌరవం ఇవ్వడం కాదు, తను కూడా సభలో గౌరవప్రదంగా వ్యవహరించారు. ప్రమాణ స్వీకారం చేస్తాను వెళ్ళిపోయాడు. తర్వాత మరుసటి స్పీకర్ మీద అయిష్టత ఉండొచ్చు, కానీ అక్కడ కూర్చుంటున్నది స్పీకర్ పోస్ట్ లో ఒక ఆయన కూర్చుంటున్నాడు. ఆయన మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ పోస్ట్ మీద వ్యతిరేకత ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తారా ముఖ్యమంత్రి గారినప్పుడు? ముఖ్యమంత్రి పదవి చూసి గౌరవిస్తారా? పదవిని చూసి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పదవిని చూసి ఆ గౌరవం దక్కుతుంది. సో ఇప్పుడు వారు చూశాం కదా, మరి పార్లమెంట్ లో స్పీకర్ మీద పోటీ చేసిన ప్రతిపక్ష పార్టీలు స్పీకర్ ఏకగ్రీవ అంటే స్పీకర్ ఓటుతో ఎన్నికైతే రాహుల్ గాంధీ పోయి ఆయన స్వాగతం పలికి చైర్ వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాడా లేదా? ప్రధానమంత్రి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడా లేదా? సంప్రదాయాలు పాటించాలి. ఎవరైనా కూడా, ఏ నాయకులైనా కూడా సంప్రదాయాలు పాటించాలి. ఈ సంప్రదాయాలు పాటించకుండా మేము ఇప్పుడు ప్రజలు ఎన్నుకుంది శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి వాటి పరిష్కార మార్గం కోసమే. ఏం చెప్తున్నారు? అరే నాకు కోపం వస్తే నేను అసెంబ్లీకి రాను. అటు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను రానని. ఏపీలో ఇది ఒక విచిత్రమైన పరిస్థితి తలెత్తుంది సార్. ఇప్పుడు గతంలో మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు కొంతకాలం వెళ్ళలేదు, ఆ తర్వాత చంద్రబాబు గారు దాదాపు 1 సంవత్సరం పైగా ఆయనకు అవమానం జరిగింది, ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన కూడా వెళ్తారా లేదా ఒక సందేహం ఉంది అసలు. ఒకసారి ఈయన కూడా వెళ్ళను అంటే మీరు ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు పోవాలి. ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ యొక్క సమావేశాలకు హాజరయ్యేదానికి కంపల్సరీ హాజరు కావాలా అనేది చట్టంలో లేదు, రూల్స్ లో లేదు. రైట్, మళ్ళీ వస్తాను లక్ష్మణ్ గారి దగ్గరికి. నారాయణమూర్తి గారు, దీన్ని ఈ లేఖ రాయటంలో గతంలో జరిగినవి ఇప్పుడు ఇదేదో ఒక 60-70 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులు కాదు. 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అవి కూడా ఇవాళ మళ్ళీ వైరల్ అవుతా ఉన్నాయి. ఈ ప్రతిపక్ష హోదా అడిగిన నేపథ్యంలో సహజంగానే వైరల్ అవుతాయి, అవన్నీ బయటికి తోడతారు. సో ఎవరని స్పష్టంగా మనకు అర్థమవుతున్నా దీన్ని రైజ్ చేయటంలో లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీగా ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. బట్ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ప్రతిపక్షాలు అన్నిటికీ కలిపి ఒకళ్ళకి ఇచ్చేదానికి 1/10 అన్న సీట్లు ఉండాలన్నది అది స్పీకర్ రూల్స్లో క్లియర్గానే ఉంది. చట్టంలో ఉన్నా లేకపోయినా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, కొన్ని నియామకాలకు కానీ వాటికి కానీ. అక్కడ దాకా వెయిట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి లేఖ రాయటంలో వీళ్ళు ఇవ్వట్లేదు చూశారని చెప్పదలుచుకున్నారా, లేకపోతే అసలు సభలకే ఆయన ఎక్కడో అన్నట్టుగా కూడా ఒక వార్త వచ్చింది, మనం 11 మంది ఉన్నాం, పెద్ద మనకు అక్కడ మనం చేసేది పెద్దగా అసెంబ్లీలో ఏమీ లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి, ఎందుకు ఈ లేఖ రాసినట్టు? నమస్కారం. ఇవాళ మీరు ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది పక్కన పెడితే
1984లో బీజేపీకి మన తెలుగుదేశానికి 30 సీట్లు వచ్చింది. అది పెద్ద పార్టీ పార్లమెంట్ లో. ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. మరి అదే విధంగా కొంచెం ఇంకా కిందకు వస్తే 95లో ఇక్కడ కాంగ్రెస్ కి 26 సీట్లు వచ్చాయి. 294 సీట్లకి 29 సీట్లు కావాలి. కానీ జనార్దన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకున్నారు. మీరు చెప్పిన రెండు కూడా తప్పని మళ్ళీ పయ్యావుల కేశవ్ గారు దానికి ఏదో కౌంటర్ ఇచ్చారు, మీరు చూస్తుంటారు. దాని అదే నేను అనేది మళ్ళీ ఆ తర్వాత 2015లో ఢిల్లీలో 3 సీట్లు వస్తే బీజేపీకి వాళ్ళు కూడా ప్రతిపక్షాలు ఇచ్చారు. నేనేమంటానంటే ఇక్కడ దానికేమి యాజ్ పర్ పార్లమెంటరీ రూల్స్ చూసినా కూడా ఇంత నంబరం లేదు. ఒకటి. రెండోది, ఓకే ముఖ్యమంత్రిగా అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు అని చెప్పేసి దానికి కారణం ఆ రోజు వాళ్ళు అడ్డుగోలుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నప్పుడు ఉన్న మాట తప్ప ప్రతిపక్ష నాయకుడు గౌరవించాం. ఆ రోజు ప్రమాణంగా గౌరవించాం. అయినప్పటికీ కూడా సమరించి వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి కూడా చూసాం. ఇవాళ అన్ని విన్నాను. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ రైజ్ చేసింది ఏంటంటే, నిన్న సరే అసలు సభ మొదలయ్యేటప్పుడు న్యాచురల్ అదే చెప్తాను, చెప్పబోతున్నా దానికే చెప్పబోతున్నా. నేను ఏమంటానంటే ఇవాళ స్పీకర్ స్థానంలో కూర్చోకుండానే ఎవరైతే స్పీకర్ చేసామో ఈ రోజు స్పీకర్ స్థానంలో కూర్చోకుండానే ఓడిపోయాడు కానీ చనిపోలేదు అనేటటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా చూస్తున్నారు ప్రజాస్వామ్యవాదులు కానివ్వండి, మానవతావాదులు కానివ్వండి, విజ్ఞులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వీళ్ళందరూ ఏ విధంగా చూస్తారో ఒక్కసారి మాట్లాడండి. ఇంకా కూర్చోలేదు. కూర్చోకుండానే ప్రతిపక్ష నాయకుడిని భౌతికంగా లేకుండా చేయాలి అనేటటువంటి మాటలు మాట్లాడినా ఆ మనిషి స్పీకర్ గా ఎన్నుకుంటున్నారని తెలిసిన తర్వాత మీరు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటది, తర్వాత సభా మర్యాదలు ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని మాట్లాడిస్తారు అనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంటుందా అనేది కదా ఇక్కడ ప్రశ్న. దాని గురించి కదా ప్రస్తావించింది అక్కడ. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోయినా నాయకుడు కూర్చుంటాడు, అడగాల్సింది అడుగుతుంది గ్యారంటీగా. అది సెకండరీ. అంతకు ముందే వచ్చిన వీడియో వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ రైట్ ఏమన్నా రావచ్చు. కాదు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, బయట ఏం మాట్లాడినా సభలో రేమా అనేది రేపు పొద్దున్న డెఫినెట్ గా చెప్పడం జరుగుతుంది. అది కానీ ఇంత దారుణంగా అడ్డగోలుగా మేము నియంతృత్వంగా ఉంటాము, మేము మానసికంగా ఎవరినైనా వేధిస్తాము, దాడులు చేస్తాము, పగలబెడతాము అనేటటువంటి సిద్ధాంతంతో పోతున్నప్పుడు, అవే కాకుండా ప్రైవేట్ ఆస్తులనే కాకుండా గవర్నమెంట్ ఆస్తులను కూడా ఇప్పుడు సెక్రటరీ వ్యవస్థ కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, ఏనాడు జరగలేదు. విగ్రహాలు తగలబెడుతున్నారు, పాల్గొడుతున్నారు. సెక్రటరీ బిల్డింగ్ గవర్నమెంట్ ఆస్తులు వాటిని తగలబెడుతున్నారు, పాల్గొడుతున్నారు. అక్కడ చూసుకోవడం కట్టిన గవర్నమెంట్ ప్రాపర్టీ, ఎవరి ప్రాపర్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కాదు. దాని మీద కూడా అనేక రకాలుగా దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది ఆలోచించడం అనేది ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఒక ప్రశ్న ఏంటంటే, సహజంగానే ఇంత భారీ ఓటమి గతంలో ఇప్పుడు మీకు 151 ఇచ్చినా అదే ప్రజలు, ఇవాళ వాళ్ళ కూటమికి 164 ఇచ్చినా అదే ప్రజలు. ఆ రోజు నిజంగా కూడా సభలో అంత పెద్ద సీనియర్ అయినటువంటి చంద్రబాబు గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే. అధికార పక్షంలో ఎవరున్నా, మీరున్నా వాళ్ళున్నా, ఇంత భారీ దీంతో ఓడిపోయినప్పుడు సహజంగానే కాస్త మాటలు తోటాలు తగులుతూనే ఉంటాయి. మరి అవన్నీ తట్టుకుంటేనే కదా నాయకుడు. బయట సభలో బయట ఎవరో మాట్లాడారు, తప్పనిసరి తట్టుకుంటాం కాదు గారు అదే అన్నారు కదా, తప్పనిసరి తట్టుకుంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, వాయిస్ లెస్ వాళ్ళ వెనకతలు ఉంటాం మేము. వీఆర్ ఫైటింగ్ ఫర్ ది వాయిస్ లెస్ పీపుల్. ఈ లేఖ రాయటంలో ఎలా ఇస్తారు? ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంది. వాళ్ళకి చెప్పడం జరిగింది, ఇట్లాంటి మాటలు మాట్లాడటం తప్పు, అనైతికమైన పర్సన్ తీసుకెళ్లి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని, ఇట్లాంటి చేసిన వాళ్ళని ఈ విధంగా అడ్డుగలుగా అది సాంప్రదాయానికి విరుద్ధంగా కూర్చోబెట్టేది. ఎస్, ఇప్పుడు మెజార్టీ వచ్చిన వాళ్ళని ఏదేమైనా కూడా స్పీకర్ గా చేస్తారు, అందులో డౌట్ లేదు. వాళ్ళే స్పీకర్ గా ఉంటారు. మేము వద్దన్నా వాళ్ళే ఉంటారు, మేము వద్దంటే
మీరు వద్దంటే ఆగేది కాదు కదా. మాకేమనిస్తారా స్పీకర్? ఇవ్వరు కదా, ఇవ్వరు కదా. ఆగేది కాదు కదా. అయినప్పటికీ కూడా ఇంత అడ్డుగోలుతనం ఉండకూడదని చెప్పడం Okay. ప్రజలకి Okay. ప్రజలకు తెలియదు కదా. రైట్ ఎంతమంది చూసారా వీడియో తెలియదు. ఓకే ఇట్లాంటి మా సాంప్రదాయాలను మీరు ఆపుకోండి. రైట్ మీకు మ్యాండేట్ ఇచ్చారు, పరిపాలన చేయమన్నారు, మంచి చేయడానికి మీరు ఆలోచన చేయండి తప్ప చెడు చేయకండి. రైట్ రైట్ చెడు ఎంత స్పీకర్ గా కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళని గతంలో ఉన్న స్పీకర్లు ఆయన చాలా గట్టిగా మాట్లాడతారన్న సంగతి అందరికీ తెలుసు. గతంలో ఉన్న స్పీకర్ గారు కూడా అలాగే మాట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. నేను డిబేట్ సాంజనేయ రెడ్డి గారు గతంలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ రకరకాల ఇది నిజంగా ఒక రూల్ స్పీకర్ రూల్ బుక్ లో అయితే క్లియర్ గానే ఉన్నది 1/10 ఆఫ్ ద హౌస్ అని చెప్పి. బట్ దాన్ని పాటించి ఖరాఖండిగా అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా కాకుండా ఈవెన్ జాతీయ స్థాయిలో ఈవెన్ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ దానికి సవరణకి లీడర్ ఆఫ్ అపోజిషన్ సంతకం కావాల్సిన సందర్భంలో లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అని దాన్ని సరి చేసుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి. అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు అనుకుంటా అప్పుడు నాకు గుర్తుంది. సో ఇలాంటివి కొన్నేమో నియామకాలు అవసరం అవుతాయి, అయితే అధికారికంగా ఇవ్వక్కర్లేదు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడగటంలో వీళ్ళు ఇవ్వట్లేదు చూశారన్నది చెప్పటం ఉద్దేశమా, లేదు హక్కుగా దాన్ని డిమాండ్ చేయటం అనుకోవాలా, లేకపోతే భవిష్యత్తులో పెద్దగా ఇక సభల్లో ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి. మనం ఎన్ని అనుకున్నా గతంలో తెలుగుదేశంకి జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి, అందులో ఏం సందేహం లేదు. సో వీటన్నిటిని ఎదుర్కొనే ఇది కాకుండా కాస్త సభ నుంచి తప్పించుకునే మార్గం అనుకోవాలా, మీకేమనిపిస్తుంది? శ్రీనివాస్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఉత్తరాలు ఈరోజు మన గుర్తుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉత్తరం రాశారు రమణ గారి విషయంలో. ఆయన్ని మీరు చీఫ్ జస్టిస్ చేయొద్దు, పెద్ద వయసు అయింది అన్నట్టు. అదే సమయంలో ఇప్పుడు స్పీకర్ గారికి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఈరోజు స్పీకర్ గారికి లెటర్ రాశారు. అక్కడ ఆయనకి అర్హత లేదు, చేయొద్దు మీరు చీఫ్ జస్టిస్ అంటారు. ఇక్కడ నాకు అర్హత ఉంది, నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా గుర్తించుకుంది అంటున్నారు ఈ 2 ఉత్తరాలు. నేనేమంటున్నా అంటే కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు, కన్వెన్షన్స్ అవన్నీ కూడా మనం చూసినప్పుడు మీరు చెప్పినట్లుగా 10% ఉన్న వాళ్ళని లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తిస్తారు. వారి యొక్క అవసరం వచ్చినప్పుడు వారిని కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని సంతకాలు లేదా అవసరం వచ్చిన బిల్లులు తీసుకొస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి లేదు, వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడున్నారు, మేము తలుచుకుంటే ఒక 4-5 లాగేస్తే మీకు ఉండదని చెప్పారు. దాని అర్థం ఏంటంటే 1/10 ఆఫ్ ఇది ఉంటే తప్ప ఎల్ఓటీగా గుర్తించే అవకాశం లేదని చెప్తున్నారు. రెండోది, మన వీరు నారాయణమూర్తి గారు మాట్లాడుతూ స్పీకర్ విషయంలో మీరు ప్రశ్న వేశారు, ఎందుకు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ ఎన్నిక సందర్భంగా కూడా లేరు, వారు ఎందుకు లేరంటే ఆయన కారణం ఏం చెప్పారంటే స్పీకర్ ఆయన గతంలో ఈ విధంగా మాట్లాడారు, చచ్చిపోలేదు అన్నట్టుగా మాట్లాడారు. నేను ఒకసారి గుర్తు తెలుసుకున్నాను నారాయణమూర్తి గారికి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యలో నంద్యాల బై ఎలక్షన్ వచ్చింది, మనందరూ కూడా గుర్తుంది. ఆ బై ఎలక్షన్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారిని నడివీధిలో తుపాకీతో కాల్చేయాలని మాట్లాడాడు. మీకు గుర్తు ఉంటుంది అన్నమాట. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు, మనకు తెలుసు కదా. నడివీధిలో ఒక ముఖ్యమంత్రిని కాల్చేయాలన్న ఆయనే మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నారాయణమూర్తి గారు ఇది అందరిని ఎందుకే చెప్పాను, సభ బయట అసలు ఎవరు నారాయణమూర్తి గారు కొంచెం ఆగండి, చెప్పండి. ఇప్పుడు మీరు పైన మీరు ఆగారు కదా, మాట్లాడండి ప్లీజ్. నేను ఆయన్ని జెంట్లమెన్ అనుకుంటాను. చెప్పండి నారాయణ. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
ఈ రోజు స్పీకర్ ఎస్ గతంలో ఇది ఒకటే కాదు, అంతకుముందు కూడా కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పీకర్ గా కూర్చున్న ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకి ఎవరు అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. వైసీపీ ప్రభుత్వం మంత్రులు చాలా చండాలంగా మాట్లాడున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం కొంతమంది నాయకులు కూడా చాలా చండాలంగా మాట్లాడారు. వీటిని మనం అర్హతగా తీసుకుంటే ఎవరో స్పీకర్ కాలేదు, మంత్రులు కాలేదు, ముఖ్యమంత్రులు కాలేదు. ఇది రాజకీయాల్లో నడుస్తున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే మీకు తెలిసే ఉంటుంది, 2014, 2018లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు పొందే సీట్లు రాలేదు. కానీ కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క ఇది ఉదాహరణకి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎంపిక విషయంలో, సిబిఐ ఎంపిక విషయంలో, ఈడీ ఎంపిక విషయంలో, లేదా ఇంకేదైనా కాగ్ ఎంపిక విషయంలో వారికి సరైన లీడర్ ఆఫ్ అపోజిషన్ గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా వారిని పిలిచి వారితో సంప్రదింపులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకి తెలుసు కదా, గుర్తింపు లేకపోయినా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సమస్య ఏమిటంటే ఆయనకి ప్రోటోకాల్ రావాలా, క్యాబినెట్ కి ర్యాంక్ రావాలా, ఆయనకి ఒక స్టాఫ్ లేదా ఇంకేదో ఆర్భాటం హంగామా కోరుకుంటూ ఆయన నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా ఇవ్వండి అని చెప్పారు. నేనేమంటానంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ, ఆయన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రభుత్వం సార్ సెక్యూరిటీ అవన్నీ ఎలాగో తీసుకుంటారు. సభ లోపల విషయాలు కదా ఇవి, సభ లోపల విషయాలు మనం మాట్లాడుకుంటుంది. సభ లోపల బయట అయినా కానీ మీకు అర్హత ఉండాలి కదా. మీరు 1/10 దాంట్లో లేరు కదా, 18 మంది లేరు కదా. మీరు దేనివుతుందా అంటే మీ మాజీ ముఖ్యమంత్రి మనస్తత్వం ఏంటి? ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బయటికి వెళ్ళిపోయాడు, ఆయనతో మిగతా వారు కూడా బయటికి వెళ్ళిపోయారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఎవరు కూడా ఆ పార్టీ లేరు, ఈయన పార్టీ లేరు. ప్రజాస్వామ్యంలో మీరు లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ లీడరు, మీకు ఎల్ఓపీగా గుర్తింపు లేకపోయినప్పటికీ కూడా ఇంకా అపోజిషన్ లో మీరు ఒక్కరే కదా ఉండేది, మీరు ఒక్కరే కదా, మీ బాధ్యత కదా. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడవలసింది, పాటించవలసిన బాధ్యత ప్రతి శాసనసభ్యులకు ఉంది కదా. మీరు శాసనసభ్యులు కదా, మీ శాసనసభ్యత్వాన్ని ఎవరు రద్దు చేయలేరు కదా. శ్రీనివాస్ గారు అప్పుడప్పుడు తమాషగా చెప్తుంటారు, ఎమ్మెల్యే పదవులు తీసేయచ్చు, ముఖ్యమంత్రి పదవులు తీసేయచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎమ్మెల్యే అనే పదవి చనిపోయే వరకు ఉంటుంది. ఆఖరి శ్వాసానికి ఈ పదవిని ఎవరు తీసేయలేరు కదా. మీరు మాజీ ముఖ్యమంత్రి, ఎవరు మిమ్మల్ని మాజీ ముఖ్యమంత్రి పదవిని ఎవరు తీసేయలేరు కదా. నేనేమంటానంటే అపరిపక్వంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ విధంగానే వ్యవహరించారు, అపోజిషన్ లో ఉన్నప్పుడు వ్యవహరించారు. మీరు ఎల్ఓపీ కానంత మాత్రం మిమ్మల్ని ఎవరు అభివృద్ధిపరచరు. అసెంబ్లీలో ఏం జరిగిందో, హౌస్ లో ఎవరి గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో మనం చూసాము. రాజకీయాలకు సంబంధం లేని మహిళలు కూడా అసెంబ్లీలో అది తేలే చర్చ కాదులేండి. మీరు అన్నట్టు సభలో కానీ సభ బయట కానీ విమర్శలు, ప్రతి విమర్శలు, బూతులు అన్ని వైపులా జరుగుతున్నాయి. దానితో పెట్టుకుంటే అసలు మనం ముందుకు పోలేం. మీరు అన్నది కరెక్ట్. మళ్ళీ వస్తారు మీ దగ్గర రాజేంద్ర రెడ్డి గారు. రఫీ గారు, ఇక్కడ మీరు ఇవ్వాలన్న నియమం ఏమి లేదు. గతంలో వాళ్ళు అవమానించిన మాట అనేక సందర్భాల్లో వాస్తవం. నాయకులు వాళ్ళు వీళ్ళు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు హౌస్కు సంబంధించి. అయితే సభ జరగటం అన్నది కనీసం ఏకపక్షంగా వెళ్లకుండా ఎంతో కొంత గతంలో చంద్రబాబు గారు నిజంగా నిబద్ధత చూయించారు, అందులో ఏం సందేహం లేదు. ఆయనకి అవమానాలు జరిగినా, ఇబ్బంది పడ్డా ఓపికగా కొన్ని చాలా పరిమితమైన సందర్భాల్లోనే ఆయన వాకౌట్ చేశారు. సరే లాస్ట్ వన్నిటికి అదంతా అది ఎలక్షన్ ఇది అనుకోండి, ఇక బయటికి వెళ్ళిపోయి ఎన్నికల్లో జనంలో తిరగాలనుకున్నారు, అది అందరికీ అర్థమైంది. బట్ కనీసం ఒక 3-4 ఏళ్ళన్నా సరే, 3 ఏళ్ళు పైగానే జరిగిన ప్రతి సభలో ఆయన కూర్చున్నారు, ఆ విమర్శలు ఎదుర్కొన్నారు, తనకు అవకాశం వచ్చిన మేరకు మాట్లాడారు, దానిలో ఎవరు కాదంట్లా. కనీసం అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ, ఇది రాజకీయంగా మీకు ఏం కక్షలు ఉన్నది పక్కకు పెడితే, ఏదో రాబోయే 5 ఏళ్ళు చాలా కీలకమైంది. ఏపీకి 10 ఏళ్ళు గడిచిపోయింది రాష్ట్ర విభజన జరిగి. మీరు అభివృద్ధి చేస్తామన్న కంకణం కట్టుకొని వచ్చారు. దానిలో రకరకాల అభిప్రాయాలు, ఒక చర్చ జరగటం అవసరం. ఈ మేరకైనా సరే గతంలో వాళ్ళు చేసిందే మీరు చేయడానికైతే వాళ్ళు చేసిన దానికి ఏం తీర్పిచ్చారో మనం చూసాం. అదే మీరు చేయటానికి పూనుకోవటంలో మరి ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? వారు కోరిన ప్రతిపక్ష హోదాగా కాకపోయినా కనీసం లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ అని జాతీయ స్థాయిలో అదొక దాని కూడా ఒక సాంప్రదాయం అనుకోవాలి మనం. అలా ఏదైనా పరిగణించే అవకాశం ఉందా?
నమస్కారం సార్, కటారి గారు, మీకు అలాగే అందరికీ కూడా నమస్కారం, హెచ్ఎంటీవీ వీక్షకులకు కూడా నమస్కారం. ఉమ్, మీరు నిన్న చూశారు లోక్సభలో ఉమ్, సోనియా గాంధీ గారు ప్రొటెం స్పీకర్ కి లెటర్ రాస్తారు. ఉమ్. ఏమని? రాహుల్ మా గాంధీ పార్టీ గారిని. ఉమ్, లోక్సభలో నేతగా ఉమ్, రాహుల్ గాంధీని నియమించాము ఉమ్, అని చెప్పి రాశారు. ఉమ్. రాసిన తర్వాత ఆయన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. అవును. ఉమ్, ఉమ్, రాజ్యసభలో ఖార్గే గారు, ఉమ్, లోక్సభలో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఉమ్. ఎందుకు అయ్యారు? అక్కడ 54 పైన సీట్లు కాంగ్రెస్ కి 99 వచ్చినాయి. అవును. ఉమ్, 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 కాబట్టి రైట్ అయ్యాడు. ఉమ్, ఇక్కడ అసలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఉమ్, మా పార్టీకి నాయకుడిగా ఎన్నుకున్నామని చెప్పి ప్రొటెం స్పీకర్ బుచ్చే చౌదరి గారికి లెటర్ రాశారా? ఉమ్, ఉమ్. అయ్యన్ పాత్ర గారికి లెటర్ రాశారా? అసలు నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గానా మీరు అంటుంది? అంతే. వైసీపీ శాసనసభాపక్ష నాయకుడిగా. నాయకుడిగా ఎవరు ఎన్నుకున్నారు? ఓకే. ఉపనాయకుడు ఎవరు? ఉమ్, అది లేదు కదా, ఇంతవరకు చెప్పలేదు కదా. ఓకే. ఓకే. నాకు తెలియదు, నారాయణ చెప్పాలి, నేను గమనించలేదు ఎక్కడ. ఓకే. నేను చెప్తున్నానండి, శాసనసభ సమావేశాలు జరిగినాయి. ఉమ్, అలాంటి లెటర్ సోనియా గాంధీ రాసినట్టుగా ఇక్కడ ఎవరు రాయలా. ఉమ్, ఉమ్. అయినప్పటికీ కూడా మంత్రుల తర్వాత ఆయనకు ఉన్నటువంటి పద్ధతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి పిలిచారు. ఓకే. ఓకే. ఆయన కాలనీ గేట్ లో లోపలికి అనుమతించడానికి అవును. అవును. పర్మిషన్ ఉమ్, 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 అది చేశాం కదా. ఉమ్, ఉమ్. ఇప్పుడు సభకి రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక మొత్తం వెళ్ళిపోయారు అందరూ. అవును. ఉమ్, 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 ఎవరు లేరు. ఉమ్, సభ సరిగ్గా నడుస్తుందా లేదా, ఉమ్. నియమాలు పాటిస్తారా లేదా అని మీకే అనుమానం వద్దు. కటారి గారు, ఓకే. మేము చేసి చూపిస్తాం, ఎలా నడుపుతామో చేసి చూపిస్తాం. ఓకే. ఓకే. వాళ్ళు చేసినట్టుగా ఓకే. చేయలేము. ఓకే. ఓకే. మేము చాలా జాగ్రత్తగా చేస్తాం. ఓకే. ఉమ్, ఉమ్. కాకపోతే ఆయన లెటర్ రాశాడు. ఉమ్. ఆ లెటర్ ఇవాళ మా శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ గారు. ఉమ్, మాట్లాడారు. ఉమ్. కేశవ్ మాట్లాడారు. ఉమ్, ఢిల్లీలో ముగ్గురు ఉన్నా సరే ప్రతిపక్షం కూడా ఇవ్వాల. మేము కనుక్కున్నాం. ఉమ్, బీజేపీ పార్టీ నాయకుడు ఉమ్. ఇలా గుర్తించి ఆ నాయకుడితో కొన్ని 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 ఎప్పుడైనా వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి గుర్తించారు. అదే లీడర్ ఆఫ్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ, అది దాని పేరు, అది జాతీయ స్థాయిలో అది చేశారు. అపోజిషన్ లీడర్ ఇచ్చి కేబినెట్ LOP కాదు. ఢిల్లీలో ఎవరికి కేజ్రీవాల్ ఇవ్వాల. ఉమ్, 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 రెండోది ఉపేంద్ర ఎవరో కుహానా మేధావి చెప్పారు ఆయనకి. ఉమ్, ఉమ్. ఉపేంద్ర గారికి లోక్సభలో ఏమి ప్రతిపక్ష హోదా ఇవ్వాల. ఆయన లోక్సభ నంబరే కాదు, రాజ్యసభ నంబరు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు సోనియా గాంధీ పార్లమెంటరీ పార్టీకి అధ్యక్షురాలు. ఓకే. ఉమ్, ఉమ్. అలాగే అప్పుడు ఉపేంద్ర గారు పార్లమెంటరీ పార్టీకి అధ్యక్షుడు. ఓకే. ఉమ్, లోక్సభలో మాధవ్ రెడ్డి నాయకుడు. ఓకే. ఉమ్, మీరు ఉమ్. చెక్ చేసుకోండి. ఓకే. లోక్సభలో మాధవ్ రెడ్డి నాయకుడు. ఓకే. ఏమైనా అపోజిషన్ హోదా ఇవ్వాలంటే మాధవ్ రెడ్డికి ఇవ్వాలా. ఓకే. ఉమ్, ఉమ్. ఉపేంద్ర గారికి ఏమి ఇచ్చారంటే ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. ఓకే. మొత్తం దేశంలో ఉన్నటువంటి పార్టీల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దది కాబట్టి. అదే అప్పుడు అది కూడా కాదు రఫీ గారు, అంటే మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి చెప్తున్నా. అప్పుడు తెలుగుదేశంకి రాజ్యసభ లోక్సభ కలిపి కూడా 1/10 లేని మాట వాస్తవం. బట్ ఒక ప్రోటోకాల్ ఇచ్చారని మీరే అంటున్నారు. ఎగ్జాక్ట్. అదే కదా మేము ప్రస్తావించేది. మేము ప్రోటోకాల్ ఏమి ఇచ్చారంటే ఆయనకి 2 బాడీ గార్డులు ఇచ్చారు, అంతకంటే ఆయన ఇవ్వాల. ఓకే. ఓకే. మాధవరెడ్డి రఫీ గారు, కాదు అంత కోపం రఫీ గారు, నేను చెప్తా ఉన్నా కదా, కాదు ఇక్కడ నన్నే మాట్లాడలేదు, అసెంబ్లీలో ఏం మాట్లాడిస్తారంట. నువ్వే మాట్లాడు, ఇక వాళ్ళు ఏం మాట్లాడిస్తారంటున్నా నేను. రైట్. ప్రాంప్టింగ్ వద్దు రఫీ గారు, మీరు కూడా కొంచెం, ఇది నా చర్చ, మరి మిగతా ఛానల్ లాంటి చర్చ కాదు. కొద్దిగా భాష విషయం, సభ ఏమైనా సరే మనం చక్కగా మాట్లాడుకుందాం. రేపు పొద్దున అసెంబ్లీలో ఏం చేస్తారు. కంప్లీట్ చేయండి రఫీ గారు, సయ్యద్ రఫీ గారు, కంప్లీట్ చేయండి.
సో మీరు గతంలోలా కాకుండా భిన్నంగా మర్యాదపూర్వకంగానే నడుపుతానంటారు. నేను నన్ను చెప్పలేమండి. యా, అతను రాసిన ఉత్తరంలో ఏదైతే 3 కోట్ చేశాడో 3 తప్పులు అబద్ధాలు. ఓకే, జనార్దన్ రెడ్డికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చారని రాశాడు. ఓకే, ఇవ్వలేదని చెప్పి అప్పుడు స్పీకర్ యనమల రామకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవాళ. ఓకే, నేను అప్పుడు స్పీకర్ అసలు కాంగ్రెస్ 26 సీట్లు వచ్చింది. మొదట నాయకుడు ఎవరు? జనార్దన్ రెడ్డి కాదు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఉపనాయకులు సిఎల్పి ఉపనాయకులుగా ఉన్నారు, పీజీఆర్ ఇంకెవరు ఉపనాయకులుగా ఉన్నారు. నాయకుడు ఓకే, అతనికి ఇవ్వలేదని చెప్పి అప్పుడు స్పీకర్ చెప్పాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి మతి లేదు, లేదా చెప్పిన వాళ్ళకి తెలివి లేదు. ఆ 3 అబద్ధాలు పెట్టారు. రఫీ గారు అంత పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ రోజు ప్రోటోకాల్ రఫీ గారు, నారాయణమూర్తి గారు ఒక్క సెకండ్, నారాయణమూర్తి గారు కొంచెం ఓపిక కావాలి మీకు కూడా. నారాయణమూర్తి గారు మీ ఉత్తరం రాస్తే జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారా? కాదు రఫీ గారు, దాని మీద చర్చ కాదు. రఫీ గారు తప్పుడు ఉత్తరాలు రాసి ప్రజలు తప్పును పట్టించడానికి చేసే ప్రయత్నం తప్పితే ఇవేమి ఎక్కర్లేదు కదా సార్. మీకు డైరెక్ట్ గా ఆయన ఈ మాట అన్నారు కాబట్టి మీరు ఇవ్వలేదంటే మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఆ పద్ధతిలో వెళ్తారా లేదా అనేది ప్రశ్న. ఏమండి, ఆ పద్ధతి కాదు. ఓకే, ఆ పద్ధతి దేశంలో లేదు. ఓకే, పార్లమెంట్ లో అనేక సార్లు నెహ్రూ గారి హయాంలో 3 సార్లు కూడా అపోజిషన్ లీడర్ లేడు. ఓకే, ఇందిరాగాంధీ హయాంలో కూడా లేడు. 77లో వచ్చాడు అపోజిషన్ లీడర్. ఓకే, అప్పటి నుంచి మొన్న కాంగ్రెస్ కి 2 సార్లు లేదు. మౌలాంకర్ మొదటి స్పీకర్ పార్లమెంట్ లో మినిమం కోరం అంటే 10% ఉంటేనే 10% ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిగా హోదా, అతనికి క్యాబినెట్ ర్యాంకు. రఫీ గారు మీరు చెప్పిన దాన్ని ఎవరు కాదనట్లేదు. అది రూల్స్ లో పొందుపరిచారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ సభలు వాటిని ఆమోదించే రూల్స్ అది చట్టమైంది. ఆ చట్టంలో లేని దాన్ని నాకు రూల్స్ కాదు, రూల్స్ రఫీ గారు స్పీకర్ రూల్స్ అంటే నేను కాదంట్లా ఒక రూల్ పెట్టారు. అసెంబ్లీ నిర్వహణ కోసం ఒక రూల్ బుక్ తయారు చేశారు. ఆ రూల్ బుక్ లో లేదు నాకు ఇవ్వండి. పాయింట్ ఈస్ వెల్ టేకెన్. ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణ్ గారు అలా కాదు, నేనంటే ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఒక నిమిషం పోలీస్ కానిస్టేబుల్ ఉంటారండి. రెడ్ లైట్ వేస్తే వెళ్ళకూడదు. అది చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా? అంటే ఎవరు చెప్తారు? రైట్, మంచి పాయింట్ రైట్ చేశారు లక్ష్మణ్ గారు. సరే, ఇది ఈ ప్రతిపక్ష హోదా ఎలాగో ఎవరో మనకు అది తెలిసిన విషయమే. సరే, ఎవరు మాట్లాడతారండి? ప్రతిపక్ష హోదా రాదు అని నేను నేను కరెక్ట్ చేసుకుంటాను. ప్రతిపక్ష హోదాకి అర్హత లేదు వాస్తవం. కానీ నా పాయింట్ ఒకటి సార్, నారాయణమూర్తి గారు మీరు కంటిన్యూగా దీని మీద కౌంటర్ కాదు. ఒకసారి రఫీ గారు ఇక్కడ నేను ఎదుర్కొంటాను ప్రతిపక్షాన్ని చెప్పండి. రైట్, ఓకే, రైట్. రఫీ గారు నారాయణమూర్తి గారు మీరు కొద్దిగా ఓపిక పట్టాలి. ఇది మీరు కూడా కాస్త సహనం అలవాటు చేసుకోవాలి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, చాలా కిందకు ఉన్నారు, కొంచెం టైం తీసుకోండి. లక్ష్మణ్ గారు ఇక్కడ నా ప్రశ్న ఒకటే. సరే, ఇది ఏదేమైనా సరే ఆ ప్రతిపక్ష హోదా రాబోవట్లేదు, లేదా అర్హత లేదు, దానిలో చర్చ కాదు. కానీ సభ మనకి కీలకం. హోదా ఏదన్నది పక్కకు పెడితే సభ 5 ఏళ్ల పాటు జరగాల్సిన సభ. అక్కడ అధికార పక్షం మీద ప్రశ్నించాల్సిన బాధ్యత ఎంతమందికి ఇచ్చారన్నది 11 మందికి ఇచ్చినా వాళ్ళకి ప్రజలు ఆ హక్కు ఇచ్చారు. అండ్ 40% ఓట్లు కూడా ఉన్నాయి. అదే సీట్లు తక్కువ ఉండొచ్చు కానీ ప్రజలు 40% మ్యాండేట్ వైసీపీతో ఉన్నది ప్రజల తీర్పులో. సో దీనికి వాళ్ళ బాధ్యత నిర్వహించగలుగుతారా, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారా? ఎందుకంటే చాలా ఓర్పు కావాలి. ఇది చిన్న విషయం కాదు. మనం చూసే చంద్రబాబు గారు ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన తట్టుకొని దాదాపు 3-3.5 సంవత్సరాలు నిలబడగలిగారు. ఇవాళ పరిస్థితులు అంతకన్నా పెద్ద భిన్నంగా ఉండే అవకాశం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాత్ర సమర్థవంతంగా పోషించడానికి మెంటల్ గా ముందు ప్రిపేర్ అవుతారా మానసికంగా, లేదు దీన్ని పక్కన పడేసి సరే ఆయన జనంలో తిరుగుతారా, ఓదార్పో పాదయాత్ర ఇంకోటి చాలా పద్ధతులు ఉన్నాయి, ఎలా వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఏది ఏమైనా కూడా 11 మంది అంటే మాజీ ముఖ్యమంత్రి గారిని తీసేస్తే 10 మంది. ఆ 10 మంది కూడా అసెంబ్లీలో ఉంటూ సమస్యలను ప్రస్తావన చెయ్యాలి. అప్పుడు అదే ప్రజాస్వామ్యం అనిపించుకుంటది. అలా కాకుండా మా నాయకుడు అసెంబ్లీకి రావడం లేదు, మేము ఎందుకు రావాలని రెండో రోజే ఎవరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు అంటే అది వదిలే, మిగతా వాళ్ళన్నా రావాలి కదా, రావాలి. అందులో ఒక్కడే సీనియర్ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్ర సీనియర్ స్పీకర్ గౌరవించి ఉంటే కనుక ఇవాళ అపవాదం వచ్చేది కాదు కదా వైఎస్ఆర్సీపీకి. ఎవరు ఒకరు కూడా హాజరు కాదు. ఇక్కడ రేపు పొద్దున మళ్ళీ హాజరవుతారా కారా, ఏమైనా పార్టీనే మారిపోతారా, అది కూడా అది మారిపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు తట్టుకొని నిలబడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తట్టుకొని నిలబడాలంటే ఆ ధైర్యము దమ్ము ఆయనకు ఉన్నాయి, లేవని నేను చెప్పడం లేదు. కానీ సహకరించాలి కదా నాయకుడు, వాళ్ళ పార్టీలోనే నాయకుడు సహకరించాలి. ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు చూసాం కదా. ఇప్పుడు మొత్తం ఎవరెవరైతే మాట్లాడే వాళ్ళు అందరు రోజులు మూసుకున్నారు, ఎవరో ఒకరో ఇద్దరు మాట్లాడుతారు, మిగతా వాళ్ళంతా ఏమైపోయారు మరి. అలాగే ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటది, మనం ఎన్ని చెప్పినా కూడా మేము కక్ష సాధింపు ధోరణికి పాల్పడ్డము, చట్ట ప్రకారం పోతాము, ఏదైనా అవినీతి జరిగితే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వము అనుకోని సంఘటనలు జరుగుతున్నాయా లేదా? జరుగుతుంటాయి. రాబోయే కాలంలో కూడా ఇప్పుడు వ్యక్తిగత కక్షలు అవి అంత సులభంగా సమస్యకు, రాజకీయ కక్షలు వేరు, వ్యక్తిగత కక్షలు వేరు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే వ్యక్తిగత కక్షలు ముందు పెట్టేస్తారు. మనం రాజకీయం వినడానికి లేదు దానికి, కాకపోతే రాజకీయంగా పులుముకొని చూడండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వేధిస్తున్నారు అంటారు. రకరకాల వ్యవహారాలు నడుస్తాయి. ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని, జనసేన పార్టీ కార్యకర్తలు గాని, మరి దాదాపు 10,000 మంది పై కేసులు ఉన్నాయి. ఆ కేసులు వ్యవహారం ఏంటి? పొద్దున వాళ్ళందరూ కూడా ఆవేశానికి వాళ్ళ గురించి పట్టించుకోకపోతే వాళ్ళు ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది, కౌంటర్ చేసే అవకాశం ఉంది, తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఏమైపోతుందంటే ఇప్పుడు కంట్రోల్ చేయవలసినటువంటి పోలీసు వ్యవస్థ కూడా బలహీనం అయిపోతుంది రాను రాను. అంటే రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నాయి ఆ వ్యవస్థలు. కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్ అంటే ఇవాళ మనం సభ వరకు కన్ఫైన్ అవుతాం, బయట మాట్లాడుకుంటే మళ్ళీ చాలా అవుతాయి. ఇప్పుడు కీలకంగా సభలో ఈ 5 ఏళ్లలో అనేక కీలకమైన చర్చలు జరిగే అవకాశం ఉంది. మామూలుగా రొటీన్ గా జరిగే బడ్జెట్లు ఇవే కాకుండా మౌలికమైన విషయాల మీద చర్చ జరగడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయనతో ఉండబోయే శాసనసభ్యులు ఉపయోగించుకునే అవకాశం ఉందా, లేదా అక్కడ ఎలాగో మనల్ని పెద్దగా మాట్లాడినీరు, మనం ఏదో రోడ్డును బట్టి చెప్పుకుందాం జనానికి అనుకుంటారా? మాట్లాడి తప్పదు, మాట్లాడిస్తారు. ఎందుకు మాట్లాడినారు? ఎగ్జాక్ట్లీ మాట్లాడిస్తారు. చదువు పద్ధతి ప్రకారం మాట్లాడిస్తారు. ఏదైనా అడ్డదిడంగా మాట్లాడి అనరాని భాష అంటే దాన్ని కౌంటర్ చేస్తారు ఎవరైనా. మామూలుగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నించడంలో తను ముందుండి ఒక ప్రిపేర్ అయ్యి కరెక్ట్ గా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే ఎందుకు అడుగుంటారు? అడుగులేరు కదా, సబ్జెక్ట్ మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళ ముందున్న సమస్య ఏంది? సంక్షేమ పథకాలకు నిధులు ఇబ్బందులు ఉన్నాయి, అమరావతి, పోలవరం. అమరావతి రాజధానిని నిర్ణయించుకున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. కట్టరా? పోలవరం పరిస్థితి ఏంటి? ఏదో టెక్నికల్ కేంద్రం సిబ్బంది వస్తున్నది, వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. వెనుకబడే జిల్లాల అభివృద్ధి, రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ నీటి వాటాలు, ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో వీటిని
ఎవరు ప్రస్తావించాలి? ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళే ప్రస్తావించాలి. మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని ప్రకటించి దానికి తత్కాలిక భవనాలు కట్టి అలాగే క్వార్టర్స్, పర్మనెంట్ క్వార్టర్స్ ఓకే భవనాలు ఓకే రాజధాని భవనాలు కాదు. ఓకే. అయితే ఏమైపోయింది, ప్లాట్ రైతులకు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆయన. అంటే ప్లాట్లు కేటాయించి రిజిస్టర్ చేయలే. ఓకే. చేయకపోవడం వల్ల వాళ్ళు నిర్మాణాలు ఆపేశారు. ఎట్లా చేస్తారు వాళ్ళు? అసలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ చేయకపోతే ఓకే. రైట్. అలాంటి తప్పులు మళ్ళీ జరిగే అవకాశాలు లేకుండా మాట్లాడడానికి బోల్డ్ అవకాశాలు వస్తాయి, కాకపోతే తట్టుకొని నిలబడగలగాలి, అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలే? ఎందుకు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు మీరని ప్రశ్నించలేదు కదా? ఆయన బయట తిరుగుతున్నాడు ఆయన. ఓకే. రైట్. అసెంబ్లీలో లేడు. రైట్. డిబేట్ లక్ష్మణ్ గారు మళ్ళీ వస్తారు. అమరావతి రాజధానిని ఆంజనేయ రెడ్డి గారు ఏం జరిగింది? హలో ఆంజనేయ రెడ్డి గారు, ఈ 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్లలో అనేక, ఇప్పుడు కేంద్రం నుంచి ఇప్పుడు పోలవరానికి R&R ప్యాకేజ్ వస్తుందా? మీరు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. రాష్ట్రం వెంటబడి ఆ జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెచ్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలా మౌలికమైనటువంటి నిర్ణయాలు జరగాల్సిన తరుణం. దీనికి ప్రతిపక్షం ఏ రకంగా, కొన్ని సందర్భాల్లో అధికార పక్షంలో ఉన్న పార్టీలు కూడా ప్రశ్నించవచ్చు. మొత్తం వన్ సైడెడ్ గా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రోల్ ప్లే చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇవన్నీ ఏమన్నా సరే, పదవులు దక్కినా దక్కకపోయినా, గౌరవం దక్కినా దక్కకపోయినా నిలబడి ప్రశ్నించి ప్రజల తరపున పోరాడే చట్టసభలో దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడతారా, లేదంటే బయట చాలా పద్ధతులు మాట్లాడుకోవచ్చు? ఎలా అర్థం? గత అనుభవాన్ని మనం చూసాము శ్రీనివాసరావు గారు. ఏమిటంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడే కాదు, మొత్తం వాళ్ళ యొక్క పార్టీ బ్లాక్ అసెంబ్లీని బైకాట్ చేశారు కదా. 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం చూశాం కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీని బైకాట్ చేశారు 19 నుంచి 24 వరకు, అది 3 సంవత్సరాల తర్వాత. గతంలో వైసీపీ వాళ్ళు మొత్తం ఉన్న శాసనసభ్యులు మొత్తం మంది కొన్ని రోజుల తర్వాత అసెంబ్లీకి రాకుండా మొత్తం బైకాట్ చేశారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు అర్థవంతమైన చర్చలు జరుపుతారనే విషయంలో మనం ఏ విధంగా ఆశ పెట్టుకోగలరు? చర్చలు జరపాలా. నేనేమంటున్నా అంటే 11 సీట్లు వచ్చినంత మాత్రాన, అధికారం పోయినంత మాత్రాన అది దట్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. అంత మాత్రం పార్టీ మొత్తం అయిపోతే కాదు కదా, సమాధానం కాదు కదా. 39% మీకు ఓట్లు వచ్చున్నాయి. ప్రజలు మిమ్మల్ని 11 మందిని గెలిపించారు. మీ బాధ్యత ఏమిటి? నేను ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడే ఎవరు మీరు అసెంబ్లీలో? ప్రతిపక్ష నాయకుడే కదా, మీకు బాధ్యత ఉంది కదా. ప్రభుత్వం తప్పులు చేయకుండా ఉంటుంది కదా. ఏ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తారు, గట్టిగా నిలబడి మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు. ఎప్పటి వరకు మీకు వ్యక్తిగత దూషణలు ప్రారంభించారు అనుకోండి, అసలు అసెంబ్లీ జరిగే అవకాశం లేదు. వాళ్ళ అవతల నుంచి ట్రెజరీ బెంచెస్ కూడా వ్యక్తిగత దూషణలు ప్రారంభిస్తారు. మీరు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఏమైనా ఉంటే వాటి మీద ప్రశ్నించాలి. సమస్య ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యూనతా భావంతో బాధపడుతున్నారండి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడుతున్నారు. అందుకనే ఈ రోజు నెట్టబోతున్నాను, ఎల్ఓపీగా గుర్తించండి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని ఉత్తరాలు రాస్తున్నారు. మీరు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. మీరు ఆ పార్టీకి నేచురల్ చాయిస్ కదా, లీడరే కదా. వైఎస్ఆర్సీపీ లేటెస్ట్ పార్టీ లీడరే కదా. మనం గతంలో ఆయన పి జనార్దన్ రెడ్డి సీఎల్పీ, సీఎల్పీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ, ఆయన ప్రతిపక్ష హోదా నాయకత్వం లేదు. అయినా ఆయన పార్టీ కోసం తిరిగారు, రాష్ట్రంతో కూడా మాట్లాడారు, అసెంబ్లీలో టీడీపీతో విమర్శలు చేశారు. కానీ మీకు ఈ అవకాశము, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే అవకాశము, మీరు సమస్యల మీద అవగాహన పెంచుకునే అవకాశము, ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశము మీకు ఉన్నప్పుడు, 10 మంది 11 మంది ఉన్నప్పుడు, మనకు బాగా గుర్తుంది కదా. వెంకయ్యనాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏమన్నా వాళ్ళు వెనక 70 మంది 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? వాళ్ళు ఇద్దరు ఎంత పెద్ద ఎత్తున అంటే కాదు ఆంజనేయుడు గారు, 6 రోజులు వేరే సమస్య. అదే ఇందాక ఈవెన్ 10-15 ఏళ్ళలో కూడా చాలా చేంజ్ వచ్చేసింది మనకి.
ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కూడా చాలా చేంజ్ కనపడుతుంది. ఉమ్మడి రాష్ట్రం ఇప్పుడు కూడా ఇంత మరీ భయంకరంగా లేదు పరిస్థితి. లేదు అదే సమస్య. పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ అర్థవంతమైన చర్చ జరగడం లేదు, నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు. సభ్యులు సమస్యలకు అవగాహన కల్పించుకొని దాని ఆ విధంగా ప్రభుత్వం నిలదీసే అవకాశాలు రోజు తగ్గిపోతున్నాయి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు యువకులు, వయసు ఉంది, మీకు వెంటనే నిరాశ నిస్పృహకు లోను కావాల్సిన అవసరం లేదు. 39% మంది ఓటర్లు మిమ్మల్ని మీకు మద్దతు ఇచ్చున్నారు. నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్స్ తగ్గుండొచ్చు, కానీ మీకు ఒక కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ ప్రజలు మీకు మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం పోరాడాలా, రాష్ట్ర సమస్యలే అసెంబ్లీలో ప్రస్తావించాలా, ప్రభుత్వం మీద పోరాడాలి. సమస్య ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ప్రభుత్వం గత ప్రభుత్వం మీద విమర్శలు ప్రారంభిస్తుందో, మీరు ఎక్కడ చేశారు, ఎప్పుడు చేస్తారో ఇతరుల నుంచి కూడా గందరగోళం ప్రారంభమవుతుంది. వాటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా ఒడుపుగా ఇంకా చాకచక్యంగా ఒడుపుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది చేసుకోవాలా. ఆ విధంగా నాకైతే ఆశ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా వ్యవహరించాలని కోరుకుంటున్నారు. నారాయణమూర్తి గారు, మీరు విన్నారు, ఇప్పుడు చాలా సందర్భాల్లో నొప్పించక తాను ఒక విషయం బయట మీకు బోల్డంత ఛాన్స్ ఉంటుంది. సభలు జరిగేది ఎన్ని రోజులు మనకు తెలుసు కాబట్టి ఆ సభలు జరిగేటప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అటెన్షన్ వాటి మీద ఉంటుంది. ఏం జరగబోతోంది, ఏం మాట్లాడబోతున్నారని ఇబ్బందికరమైన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. కానీ దాన్ని తట్టుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టర్మ్ అంతా అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఆయనకి కొత్త కూడా ఏం కాదు. కాకపోతే ఇప్పుడు సంఖ్య మరీ కుచించుకుపోయిన పరిస్థితి. బట్ ఓట్లు కూడా మరీ తక్కువ, 39-40% ఓట్ షేర్ కూడా ఉంది. అది మీకు ఒక మోరల్ ఇది. బట్ దీన్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యల మీద నిలబడతారా, లేదు ఏదైనా సాకులు వెతికి తప్పించుకునే మార్గం అన్నది ఇవాళ మొత్తం చర్చ అంతా దాని మీద నడుస్తూ ఉంది. ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? శ్రీనివాస్ గారు, నేను ఒకటి చెప్తున్నా. 2000 రీసెంట్ గా జరిగిన 19 గాని 14 గాని అవి పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు అన్నట్టుగా ఒక టర్మే కాదు, 9 నుంచి 14 అపోజిషన్ లో కూర్చున్నారు ఆయన. 14 నుంచి 19 వరకు కూడా అపోజిషన్ లో కూర్చున్నారు. దీర్ఘకాలం రాజకీయాలను అపోజిషన్ లో చూశారు. 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా చూశారు. ఇవంతా ఒక ఎత్తు అయితే అసలు ఆయన ఒక్కడిగా ప్రయాణం చేసినప్పుడు అసలు ఏమున్నాయి సార్ ఇవన్నీ? ఏమున్నాయి? ఆ 2 పార్టీలు 3 పార్టీలు మీద పడినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. నిలదొక్కున్నాడు, బ్రహ్మాండంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నాడు, ప్రజల తరఫున పోరాడాడు, ప్రజల సమస్యలకు అడ్రస్ చేశాడు, బ్రహ్మాండంగా అపోజిషన్ లీడర్ గా ఎదిగాడు, తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎదిగాడు, దశగా ఎదిగాడు పైకి. ఏదో ఫుల్ గా జస్ట్ లైక్ దట్ ఏదో తీసుకొని ముఖ్యమంత్రి అయిపోయిన వ్యక్తి కాదు కదా. నేను ఇంకోటి చెప్తా ఉన్నా, 1989 డిఎంకే 2 సీట్లు వచ్చాయి, ఇంత ఓటు షేర్ కూడా లేదు వాళ్ళకి, డిజాస్టర్. కానీ 1991 మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 1991 ఏఐడిఎంకే 2 సీట్లు వచ్చాయి, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. 1996 మళ్ళీ 4 సీట్లు వచ్చాయి. ఇవన్నీ కాదు, ఇవన్నీ మీకు మీరు చెప్పుకోవాలి సార్. మీరు మీ పార్టీకి మీరు ధైర్యం ఇచ్చుకోండి. ఇవన్నీ చెప్పి చరిత్ర చెప్పింది అన్న, చరిత్ర చెప్పింది మనం చెప్పడం కాదు. సో తప్పనిసరిగా మళ్ళీ 2029లో ప్రజల తరఫున పోరాడతాడు. ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మన్యూనతతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమన్నా బాధపడుతున్నారు? అవేమి ఉండవు. ఎందుకంటే డిజాస్టర్ చూసాం 2009లో, ఎందుకంటే డిజాస్టర్ చూసాం మేము. 2009లో ఆయన పెద్ద ఆయన పోయిన మధ్యలో డిస్మిస్ అయిన తర్వాత ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత ఇబ్బంది పెట్టారు, ఎన్నెన్ని కక్షలు చేశారు ఈ పార్టీలన్నీ కలిపి ఎంతెంత కష్టాలు చేశారు. అప్పుడు కేంద్రంలో పరిపాలనలో ఉన్న పార్టీ కానివ్వండి, అధికారంలో ఉన్న పార్టీ, అప్పుడు అపోజిషన్ లో ఉన్న పార్టీ కానివ్వండి, ఈ పార్టీలన్నీ కొమ్మక్కై కుట్రలు చేసి ఎంత ఇబ్బంది పెట్టారో మనకు తెలియదా? అంతకంటే ఇబ్బంది ఇది. కానే కాదు, 40% ప్రజలు ఇవాళ సింగిల్ గా వస్తే, అంటే సీఎం గా సింగిల్ హ్యాండెడ్ గా నడిపించి వాళ్ళ 11 మంది కూర్చోండి ఇబ్బంది ఉండదని ఎవరు అనలేరు. బట్ దాన్ని సార్, కానీ ప్రజల తీర్పును ఆమోదించాల్సిందే. ఇబ్బందులు ఉంటాయి. రాజకీయంలో ఉన్నప్పుడు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అన్ని ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి,
అని అనుభవించాలి. రైట్ అనుభవించడం సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. రైట్ ఓకే మీరు అనుభవిస్తే వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పాడు. రైట్ 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 టు బి ఎ వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. ఓకే రైట్ చెప్పాడు, అదే రోజు చెప్పారు. చూద్దాం మనకి ఏ విధమైన అనుమానం లేదు. తప్పనిసరిగా మేము ప్రజల తరఫున పోరాడతాం, ప్రజా సమస్యల తరఫున పోరాడతాం. మీరు ఏమేమి వాగ్దానాలు చేశారో వాగ్దానాలు చేయండి. బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు కదా. 151 మా సింగిల్ పార్టీకి ఇచ్చిన 151 తెలుగుదేశానికి కానీ సింగిల్ పార్టీకి రాలా. అంటే ప్రజల తరఫున ప్రజానాయకుడు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ 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 పోరాడే ప్రజానాయకుడు. రైట్ ఆఖరిగా రఫీ గారు ఫైనల్ గా సరే ఇప్పుడు ఒక సుహృద్భావ వాతావరణంలో ఎంతన్నా సరే మీరు చెప్పింది బాగుంది. ఇందాక వాళ్ళు చేసినట్టు మేము చెయ్యము. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా కోట్ చేశారు. లోపలికి వెహికల్స్ రానిచ్చాం, తర్వాత అపోజిషన్ హోదా లేకపోయినా ఆయనతో మంత్రుల తర్వాత ఆయనతోనే ప్రమాణ స్వీకారం చేయించామని. ఈ కొద్దిగా ఇది ఆ డిఫరెన్స్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నట్టుగా. ఎందుకంటే ప్రజలు చూస్తుంటారు అంతిమంగా. ఎస్ వాళ్ళు చేసినట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే అలా కాకుండా వీళ్ళు భిన్నంగా చేస్తున్నారన్న వాతావరణం రావటం మీ పార్టీగానే కాదు సమాజానికి కూడా మంచిది. అలాంటి చర్చలు జరగాలి కోరుకుంటారు. ఫైనల్ గా అది ఆశించవచ్చా? ఇప్పుడు అతను వైసీపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎలక్ట్ కాలా. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించి మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి అది మా సంస్కారం. నారాయణమూర్తి గారు ఆ ప్రశ్నకి ఇందాక నేను అడగటం మర్చిపోయాను. నారాయణమూర్తి గారు ఏంటి వైఎస్ఆర్సీపీ లెజిస్లేటివ్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్న ప్రక్రియ పూర్తి కాలేదా? పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఇంకేమవుతారండి? నారాయణమూర్తి గారు అది నేనేమంటానంటే ఇవాళ కాబట్టి రేపిస్తాం, అది ఇష్యూ కాదు. మొట్టమొదటిసారిగానే అసలు ఆయన పార్టీ అధ్యక్షుడు రైట్ ఓకే రఫీ గారు చెప్పండి. నేను మీరు ఇందాక అడిగిన దానికి ఆన్సర్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు అతను టైం అడిగితే గడియారం చెప్తాడు. ఓకే రైట్ చెప్పండి. రైట్ కాబట్టి మేము సభను ఎలా నడుపుదామో చూస్తారు మీరు. ఓకే కానీ సభలో చాలా విషయాలు వస్తాయి. ఈ 5 సంవత్సరాలు చేసిన దోపిడీ వస్తాయి, రాకుండా ఈ 5 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి చేసినటువంటి దౌర్జన్యాలు వస్తాయి, ఎందుకు కూడా వస్తాయి. ఎందుకు కూడా సభకు ఎందుకు పెడతాం? ప్రజల దృష్టికి వెళ్ళడానికి. అంతేగాని నాకు ప్రత్యేక హోదా వదిలేసి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి దేవరిస్తా ఉన్నారు. అడగకుండానే బీజేపీకి మద్దతు ఇచ్చేశాడు. వాళ్ళు ఏం అడగలా, స్పీకర్ ఎన్నికలు ఏం అడగలా. మేము పార్ట్నర్స్ అండి, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ది ఎన్డీఏ, వీఆర్ డిసైడ్. ఎవరు అడగకుండానే ఇచ్చేసి లైఫ్ లైన్ ఇచ్చేసి కేసులు ఉన్నాయి కదా. అసలు ఏంటంటే ఆ 17 కేసులు ఎండింగ్ ఏదైతే ఉన్నాయో CBIలో అవి వస్తాయని కొత్తగా 17A పెట్టి గవర్నర్ అప్రూవల్ తీసుకుని పెడతాం. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఇవన్నీ పెడతారు. మాట్లాడే అవకాశం కల్పిస్తారా, కాస్త గౌరవంగా ట్రీట్ చేస్తారు అనేది మీరు ఏమైనా పెట్టండి, కానీ ఆ రకంగా ఆశించవచ్చు అంటారు రఫీ గారు. గతంలో ప్రతిపక్ష నాయకుడుగా అతను ఉన్నప్పుడు కూడా ఏమేమి మాట్లాడాడో, ఎంతసేపు మాట్లాడాడో మీరు ఒకసారి రివ్యూ చేయండి. చంద్రబాబు నాయుడు గారు చాలా అవకాశాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ఎంతసేపు మాట్లాడే అవకాశాలు ఇచ్చారో కంపేర్ చేయండి. ఓకే రైట్. మొత్తంగా రఫీ గారు రాబోయే 5 ఏళ్లలో హోదాల సంగతి ఏమున్నా సరే ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత, అధికారం ఏ మేరకు ఇచ్చారు ప్రజలు ఆ మేరకు వైసీపీ ప్రయత్నం చేయడం మంచిది. అలాగే అధికార పక్షం గతంలో వాళ్ళు చేసిన దానికి భిన్నంగా చేస్తామని చెప్తున్నారు, కానీ ఆ రకంగా జరగాలని కోరుకుందాం. ప్రజలకైతే విలువైనటువంటి చర్చలు చట్టసభల్లో 10 మంది ఉన్నా 11 మంది ఉన్న ప్రతిపక్షంలో కీలకమైన సందర్భాల్లో ప్రజల తరపున మాట్లాడే అవకాశం వాళ్ళకి మాత్రమే దక్కుతుంది చట్టసభల్లో. దానికే విలువ ఉంది. ఆ రకమైన చర్చలు జరగాలని కోరుకుందాం. తాత్కాలికంగా పదవులు హోదాలు ఏమన్నా ఏమి లేకపోయినా ప్రజల తరపున పోరాటానికైతే గొంతుకని అసెంబ్లీలో వైసీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి, అది సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న సయ్యద్ రఫీ గారికి, నారాయణమూర్తి గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి గారికి, ఉప్పా లక్ష్మి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం, సెలవు.